జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్టీయూలో ర్యాగింగ్ భూతం కలకలం రేపుతోంది. జూనియర్స్ ను వికృత చేష్టలతో ర్యాగింగ్ చేశారు సీనియర్స్. రీల్స్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాంటీ ర్యాగింగ్, మహిళా ప్రొటెక్షన్ కమిటీలు ఉన్నా ర్యాగింగ్ ఆగడం లేదని వాపోతున్నారు. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, ఏంటి అంటే ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తున్నా కూడా ఇంకా ర్యాగింగ్ భూతం కలకలం రేపుతూనే ఉంది. మనం చూసుకుంటే జూనియర్స్ ని వికృత చేష్టలతో సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఏంటి నేపథ్యంలో ఆ కాలేజ్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి రిషికేష్? లక్ష్మి, అంటే విద్యార్థులకు చదువు చెప్పాల్సిన కళాశాలలు ర్యాగింగ్ వేదికలుగా మారిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఈ ర్యాగింగ్ కల్చర్ అనేటువంటిది జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో జరగడం ఘోరంగా ఉంది. అయితే ఇంటరాక్షన్ పేరుతో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కాలేజీ అనుమతితో జరిగినటువంటి ఇంటరాక్షన్ అనేటువంటి అంటే ఆ యొక్క కార్యక్రమంలో ఇంటరాక్షన్ పేరుతో సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేసిన ఘటన కలకలం సృష్టిస్తుంది. ఒకసారి మన విజువల్ చూస్తూ ఉంటే చాలా వికృతంగా అసహ్యంగా ఉన్నటువంటి నృత్యాలు చేయాలంటూ కూడా జూనియర్స్ ను వేధిస్తున్నారు. జూనియర్స్ బ్రతిమలాడినా కూడా సీనియర్స్ వినే పరిస్థితి లేకుండా కూడా ఆ ఘటన మనకు చూపెడుతున్నటువంటి పరిస్థితి. అయితే జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నాచుపల్లి పరిధిలో జేఎన్టీయూ కళాశాల ఉంటుంది. ఇందులో ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. కళాశాల పైన గంజాయి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇట్లా ర్యాగింగ్ సంబంధించిన అంశాలపై ఇటీవల జగిత్యాల ఎస్పీ ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అయితే ఎస్పీ చెప్పినా కూడా, పోలీసుల యొక్క అవగాహన కార్యక్రమాలు జరిగినా కూడా ఈ యొక్క ర్యాగింగ్ కల్చర్ ఇక్కడ కొనసాగడం అనేటువంటి దౌర్భాగ్యంగా చెప్తా ఉన్నారు. అంటే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకొని, అంటే ఒక యాంటీ ర్యాగింగ్ కావచ్చు, అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ సంబంధించినటువంటి కావచ్చు, ఇట్లాంటి అన్ని కూడా పేరుకు మాత్రమే ఉన్నాయి. కానీ ర్యాగింగ్ తో పిల్లల్ని వేధిస్తున్నారు. కళాశాలల పైన, విద్యార్థుల పైన కఠినమైన నియమాలు అమలు చేయాలనేటువంటి ఒక వాదన వినిపిస్తా ఉంది. అయితే అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వీరందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. కానీ అంటే ఇట్లాంటి ర్యాగింగ్ సంబంధించిన అంశాలపైన ఇప్పటికే అంటే 2011లోనే ఒక కఠినమైన చట్టం కూడా వచ్చింది. ప్రివెన్షన్ కావచ్చు, ప్రివెన్షన్ ర్యాగింగ్ యాక్ట్ కూడా అమలు చేస్తే జైలు శిక్షలు కూడా ఇందులో ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ కల్చర్ అనేటువంటి వికృత క్రీడను, వికృత రూపాన్ని దాల్చుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే జగిత్యాల ఘటన పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, కఠినమైనటువంటి శిక్ష విధించాలి విద్యార్థులకు అనేటువంటిది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒక డిమాండ్ వినిపిస్తుంది. కళాశాల యాజమాన్యం ఫ్రెషర్స్ డే నిర్వహించిన తర్వాత ఈ యొక్క ఇంటరాక్షన్ కార్యక్రమానికి అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని 2 రోజులు గడిచినప్పటికీ కూడా చాలా గోప్యంగా ఉంచారు. లక్ష్మి, మొత్తంగా ఈ ఘటన పైన అయితే పూర్తి దర్యాప్తు జరగాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.
చేసుకోరా. ఏయ్, ఏయ్. నడుమొప్పు, ఊపు ఊపు నడుమొప్పు.